ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఉదయం అతపూర్ పిఎస్ కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ ను అరెస్ట్ చేశారు. ఈ నెల 18న అత్తాపూర్ పోలీసులకు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో ఉదయ్ పై కేసు నమోదు చేశారు. ఈ నెల 20న ఉదయ్ ఆత్మహత్య యత్నం చేసుకుని ఎస్ఆర్ నగర్ లో చికిత్స పొందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కనిపించకుండా పోయారు. అనంతరం అనూహ్యంగా సొంత ఊర్లో ప్రత్యక్షమయ్యారు. నిన్న హైదరాబాద్ వస్తుండగా దామరచెర్ల దగ్గర పోలీసులు ఉదయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదుపై ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిను పోలీసులు ఉదయం అత్తాపూర్ పిఎస్ కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ ను అరెస్ట్ చేశారు. నెల 18న అత్తాపూర్ పోలీసులకు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో ఉదయ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 20న ఉదయ్ ఆత్మహత్య యత్నం చేసుకుని ఎస్ఆర్ నగర్ లో చికిత్స పొందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కనిపించకుండా పోయారు. అనంతరం అనూహ్యంగా సొంత ఊర్లో ప్రత్యక్షమయ్యారు. నిన్న హైదరాబాద్ వస్తుండగా దామరచెర్ల దగ్గర పోలీసులు ఉదయ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదుపై ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ని అత్తాపూర్ పిఎస్ కు పోలీసులు తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు స్టేట్మెంట్ కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ శివార్లలోనే ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి అత్తాపూర్ పిఎస్ కు తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం అత్తాపూర్ పిఎస్ నుంచి ఆయన అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన వెంటనే కోర్టులో హాజరుపరిచి జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బట్టి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైలుకు తరలించినటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా గత కొంతకాలం నుంచి సంచలనాత్మకంగా మారినటువంటి ఈ ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసులో ఎప్పుడైతే ఈ నెల 18వ తేదీన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ పైన కేసు నమోదు చేసిన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆ తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే మితిమీరిన మద్యం తాగి తీవ్ర అనారోగ్యం పాలైన తర్వాత ఎస్ఆర్ నగర్ హాస్పిటల్లో చికిత్స పొందారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను విచారించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అతను కనిపించకుండా పోయారు. పరారైనట్లు కూడా తెలియజేసిన నేపథ్యంలోనే ఆయన కోసం గాలించినటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్ కు వస్తున్నటువంటి సందర్భంలో ఇటు ఉదయ్ కృష్ణారెడ్డిని ఆచూకీ తెలుసుకున్న తర్వాత హైదరాబాద్ శివార్లలోనే ఉదయ్ ఆయన్ను పట్టుకొని అరెస్ట్ చేసి అత్తాపూర్ పిఎస్ కు తరలించడం జరిగింది. ఇప్పటికే కోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతోంది. తనపై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. మరోవైపు పోలీసులు అరెస్టు చేయకుండా తనకు స్టే ఆర్డర్ ఇవ్వాలి, నాట్ టు అరెస్ట్ ను ఇవ్వాలి అంటూ కూడా తెలియజేసినప్పటికీ కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. పోలీసుల విచారణకు సహకరించాలంటూ తెలియజేసి విచారణను వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు తనను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.